5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈసీ అధికారుల్ని బదిలీ చేయడంపై మండిపడ్డారు బెంగాల్ సీఎం మమత. అల్లర్లను రెచ్చగొట్టి గెలిచేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. బెంగాల్లో 144 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. 47 మంది అభ్యర్థులతో కేరళలో కూడా బీజేపీ తొలి జాబితా విడుదలైంది. ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రంపై పోరును మరింత తీవ్రం చేశారు. దేశంలో వంట గ్యాస్ కొరతకు కేంద్రమే కారణమని మమత ఆరోపించారు. వంట గ్యాస్ కొరతకు నిరసనగా కోల్కతాలో భారీ ర్యాలీ తీశారు. ర్యాలీకి టీఎంసీ అగ్రనేతలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుసటి రోజే కేంద్రంపై యుద్ధం ప్రకటించారు మమత. బెంగాల్లో 2 విడతల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. వంట గ్యాస్ కొరతను ఎన్నికల్లో ప్రధానాస్త్రంగా ప్రయోగించడానికి సిద్ధమయ్యారు మమత. బెంగాల్లో అల్లర్లు సృష్టించి ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ కుట్ర చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు ఏం జరిగినా బీజేపీనే బాధ్యత వహించాలి అన్నారు మమత. ఎన్ని కుట్రలు చేసినా టీఎంసీ విజయం ఖాయమన్నారు. బెంగాల్లో ఎన్నికల వేళ అధికారుల బదిలీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మమత. নন বেঙ্গলি অ্যাফিসিয়েন্ট অফিসারদেরও বাদ দিয়েছেন। আপনারা দেখেছেন বিজেপির কথায় কারা কাজ করবে, তাদের দেখে দেখে চয়েস করছেন। কিন্তু জেনে রাখুন, বিনাশকালে বুদ্ধিনাশ। যে অফিসারকেই পাঠান তারা সবাই আমাদের হয়ে কাজ করবে, মানুষের হয়ে কাজ করবে, বাংলার হয়ে কাজ করবে। బెంగాల్లో 144 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. మమత ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్ నుంచి విపక్ష నేత సువేందు అధికారి పోటీ చేస్తారు. నందిగ్రామ్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు సువేందు అధికారి. దీది ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇంకా స్పష్టత లేదు. కానీ భవానీపూర్ నుంచే మళ్లీ బరిలో దిగుతారనే ప్రచారం జరుగుతోంది. వరుసగా ఇదే నియోజకవర్గంలో మమత 3 సార్లు విజయం సాధించారు. కేరళలో కూడా 47 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎన్నికల బరిలో నిలిచారు. కోజికోడ్ సీట్ నుంచి నవ్య హరిదాస్ ను బరిలో దింపారు. గతంలో వైనాడులో ప్రియాంక గాంధీపై పోటీ చేసి ఓడిపోయారు నవ్య హరిదాస్. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న వేళ అస్సాం, తమిళనాడులో కూడా అధికారులపై ఈసీ బదిలీ వేటు వేసింది.